నాన్న. ఈ మాట పలికేటప్పుడు మన పెదాల మీద వచ్చే చిరునవ్వు అండ్ కళ్ళల్లో నుంచి వచ్చే ఆనందము, అలాగే ఈ పదం వినగానే నాన్నలో వచ్చే సంతోషాన్ని, వీటిని ఎవ్వరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా వెల కట్టలేరంట. ఎందుకు అంటే అంత స్వచ్ఛమైన ప్రేమ నాన్నది. అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితాన్ని ఇచ్చేది నాన్న అంట. ఎన్నో ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా ఈ సంసారం అనే నావని నడుపుతూ వస్తూ ఉంటారు నాన్న. నాన్న అంటే నిర్మలమైన మనస్సు, నిస్వార్థమైన ప్రేమ, నిరాడంబరమైన జీవితానికి నిదర్శనం నాన్న. ఇక్కడ నిర్మలమైన మనస్సు అని ఎందుకన్నానంటే వాళ్ళ ప్రేమ ఎంత స్వచ్ఛం అంటే వాళ్ళ మనసు అంత స్వచ్ఛంగా ఉంటుంది. అంటే మనసులో ఏది కూడా కల్మషము అనేది పెట్టుకోరు చిన్నపిల్లల్లాగా. అలాగే నిస్వార్థమైన ప్రేమ అంటే నిస్వార్థం అని ఎందుకు అన్నానంటే వాళ్ళకి స్వార్థం అనేదే ఉండదు. అంటే మనం ఏం అడిగినా కుటుంబంలో ఎవరైనా ఏమైనా అడిగితే కూడా లేదు అని అనకుండా తన దగ్గర ఉన్నవి పోగు చేసుకొనైనా పిల్లలకి కొనిస్తారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఏమైనా అడిగితే అమ్మైనా వద్దంటుంది కానీ నాన్న అస్సలు వద్దనరు. ఎంత కష్టం ఉన్నా సరే నాన్న కూతురు ఏది అడిగినా కూడా కొనిచ్చేస్తారు. తన దగ్గర డబ్బులు లేకపోయినా తన దగ్గర ఉన్న దాంతో ఆ బిడ్డ ఏది అడిగితే అది కొనిస్తారంట. తండ్రికి కూతురు ఆడపిల్ల పుడితే ఆ కూతుర్ని తల్లిలాగా భావిస్తారు. అదే కొడుకు పుడితే తండ్రిలాగా భావిస్తారు. ఆ కూతురులో వాళ్ళ అమ్మని చూసుకుంటారంట. ఆ మగబిడ్డలో నాన్న పెద్దయిన తర్వాత ఆ బాబుతో టైం బాగా స్పెండ్ చేయాలి. వాడు బైక్ డ్రైవ్ చేస్తే వాడు వెనక కూర్చొని వెళ్ళాలి. సో ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఈవినింగ్స్ అలా కూర్చొని పెద్దవాళ్ళు అయ్యాక టైం పాస్ చేయాలి అనేది ఇవన్నీ మంచి మెమరబుల్ మూమెంట్స్ అనమాట. అంతెందుకండి, సో నేను మా వారు కూర్చొని మాట్లాడుతుంటే అంటూ ఉంటారనమాట, రేపు ఫ్యూచర్లో లక్కీ పెద్దగా అయిన తర్వాత వాడు బైక్ డ్రైవ్ చేయాలి, సో నేను వెనక్కి కూర్చో ఉండాలి అని. ఇక్కడ వీళ్ళకి ఎంత సహనం ఉంటుంది అంటే సముద్రుణ్ణి మగవాళ్ళతో పోలుస్తారు. ఎస్పెషల్లీ తండ్రితో పోలుస్తారు. ఎందుకు అంటే వాళ్ళలో అంత ఓపిక, అంత సహనం ఉంటుందంట. ఏ ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ సంసారం అనే నావని జాగ్రత్తగా నడుపుతూ వస్తారు. మనం చిన్నప్పటి నుంచి అడుగులు వేసేటప్పటి నుంచి నాన్న మన చెయ్యి పట్టుకొని వేలు పట్టుకొని నడిపిస్తారంట. తప్పుటడుగులేసి కింద పడిపోతున్నప్పుడు కూడా నీకేం కాదులే అని ధైర్యం మనకు చిన్నప్పటి నుంచి నాన్న కల్పిస్తారు. అది పెద్ద అయిన తర్వాత కూడా అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మనందరం ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం చదువుకొని ఉద్యోగం చేసి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది, టీనేజ్. సో అక్కడికి వచ్చేటప్పటికే మనం ఏదో సాధించేసినట్టు నాన్న ఏదైనా ఒక రెండు మంచి మాటలు చెప్తే వినడానికి కూడా మనకు కష్టం అనమాట. నాకు తెలిసి నాన్న ఇంకా నాకు మీరు చెప్పాలా అని అన్నంత స్టేజ్కి వచ్చేస్తాం. మరి అంత బాగా అంత చక్కగా చూసుకొని ప్రతి ఒక్కటి త్యాగం చేస్తూ ఫ్యామిలీని జాగ్రత్తగా నడిపించే నాన్న ఒక రెండు మంచి మాటలు చెప్తే మన అందరికీ వినడానికి చాలా కష్టం అంట. మనకు ఆ పెయిన్ ఎప్పుడు తెలుస్తుందంటే మనం కూడా వాళ్ళంత పెద్దగా అయ్యి మన పిల్లలు మనల్ని ఒక మాట అన్నప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది. మనం నాన్న మాట వినకపోయినా పర్వాలేదు, కానీ కనీసం వాళ్ళు చెప్పే ఆ ఒక్క మాట చెవిన పెడితే మంచిది. అంటే మనం దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరము ఉందా లేదా అనేది తర్వాత విషయం. కనీసం వాళ్ళు చెప్పేదైనా ఒక మాట విందాం. ఎందుకంటే పెద్దవాళ్ళు మన కోసము ఆలోచిస్తూ మన మంచి కోసము చూస్తూ ఏదైనా చేస్తారు. నా వరకు నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే నేను తడపడకుండా మా నాన్న అని చెప్తాను. ఎందుకంటే తనలో ఉన్న ఓపిక కానీ అండ్ నాన్న అని ఫస్ట్ గుర్తు రాగానే నాకు తనలో గుర్తొచ్చేది ఏంటి అంటే ఆ చిరునవ్వు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ చిరునవ్వుతో అన్నీ అలా నెట్టుకుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఫినాన్షియల్గా కానీ లేదంటే హాస్పిటల్లో వర్క్ టెన్షన్స్ కానీ ప్రెషర్ లెవెల్స్ ఉన్నా కూడా నాన్నగారు మాతో ఎప్పుడు హ్యాపీగా మమ్మల్ని హ్యాపీగా ఉంచుతూ తను కూడా హ్యాపీగా ఉంటూ అంత బాగా స్పెండ్ చేసేవాళ్ళు. నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్, తనకి చాలా తక్కువ టైం దొరుకుతుంది. కానీ ఫ్యామిలీ కోసం అండ్ పిల్లల కోసం మా కోసము ఒక టైం కేటాయించుకుంటారు. సో నాకు ఎంత బిజీగా ఉన్నా కూడా రోజు మా నాన్నగారు చిన్నప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చి నన్ను అలా స్కూటర్లో బయటకు తీసుకెళ్ళేవాళ్ళనమాట. ప్రతిరోజు ఒక 2 రౌండ్లు వెయ్యందే నేను నిద్రపోయేదాన్ని కాదు, తనకు కూడా సంతోషం అనమాట. సో చూసేవాళ్ళు అడిగేవాళ్ళు, ఇంత గారాబం చేస్తున్నారు, అది మంచిది కాదు అని.
కానీ మా అమ్మ, నాన్న మమ్మల్ని ఎంత గారాబంగా పెంచినా కూడా ఇది కరెక్ట్, ఏది తీసుకోవాలి అనేది అవి నేర్పించారనమాట. అంటే గారాబం అంటే అడిగిందల్లా కొనియడం గారాబం కిందకి రాదండి. గారాబం అంటే ప్రేమతో పెంచడం, అలాగే అర్థం చేసుకొని ఆ సందర్భానికి తగ్గట్టు వ్యవహరించడాన్ని కూడా గారాబం అంటారనమాట. సో మమ్మల్ని పెంచింది అంత బాగా మా అమ్మ, నాన్న అని చెప్పుకోవాలి. జీవిత పాఠాలు నేర్పేది మొదటి గురువు ఎవరు అంటే నాన్న అని చెప్పాలి. ఎందుకంటే మనకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా ఫస్ట్ నాన్ననే అప్రోచ్ అవుతాము. వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా వరకు ఇబ్బందులు పడుంటారు. వాళ్ళకి రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే నా విషయానికి వస్తే నాకు ఎన్నో వర్కౌట్ అయ్యాయి. అండ్ తను చెప్పే విధానం కూడా చాలా క్లియర్‌గా చెప్తారు. అర్థమయ్యేలాగా చెప్తారనమాట. అంటే అమ్మకి ఉండదు అని కాదు. ఒక కాలంలో అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, నాన్న వాళ్ళు బయట తిరిగేవాళ్ళు కాబట్టి, ఆ బయట ఎలా ఉంటుంది, ఆ బయట మనుషులు, వాళ్ళ మనసులు, వ్యక్తిత్వాలను బట్టిచ్చి ఎలా నడుచుకోవాలనేది మనం నాన్న దగ్గర నుంచి ఆ కాలంలో నేర్చుకునేవాళ్ళం. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు. అది తర్వాత విషయం. ఇకపోతే ఓర్పుకి కానీ, మార్పుకి కానీ మార్గదర్శి ఎవరు అంటే అది నాన్ననే చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళలో ఎంత సహనం ఉంటుందంటే అంత సహనం ఉంటుంది. ఇంకా అన్నిటికి మించి చెప్పాలంటే మా నాన్నకి కోపము ఎప్పుడంటే నాకు ఊహ తెలిసినంత వరకు ఒక 4, 5 సార్లు కూడా నేను చూడలేదేమో. అట్‌లీస్ట్ నాకు 25 ఇయర్స్ వచ్చేంత వరకు మా నాన్నలో కోపము అనేది నేను అస్సలు చూడలేదు. అంత పేషెన్స్ ఉంటుందా మగవాళ్ళలో అని నాకు ఒక్కోసారి అనిపించేది కూడా అనమాట. సో అప్పుడు నాకు అనిపించేది, అరే నేను ఇంత పేషెన్స్‌తో ఉంటే ఎంత బాగుంటుందో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో, ఏం మాట్లాడతామో, ఎదుటి వాళ్ళ మీద వర్డ్స్ అనేది ఎలాంటివి యూజ్ చేస్తాము అనేది మనకు అర్థం కాదు. అట్ ద సేమ్ టైం మనకొచ్చే మంచి ఆలోచనలు, ఐడియాస్ కూడా వానిష్ అయిపోతాయన్నమాట. సో కోపం రాకుండా ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఇల్లు మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. అట్ ద సేమ్ టైం బయట ఇన్ని టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్, ఫిజికల్ టెన్షన్స్ ఉన్నా కూడా నాన్నగారు ఇంటికొచ్చి చాలా కామ్‌గా, చాలా సైలెంట్‌గా ఉంటారు. తనలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ని ఇబ్బందులున్నా సరే చిరునవ్వుతో గడిపేయడం అనమాట. అంటే చిరునవ్వుతో ప్రతి ఒక్కటి దాటుకొని వస్తూ ఉంటారు. సో అది నాకు చాలా బాగా ఇష్టం. అండ్ చాలామంది నన్ను అడుగున్నారు కూడా, మీకు ఈ ఓపిక, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు అండ్ హార్డ్ వర్కింగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతుంటారు. నేను అప్పుడు మా అమ్మ, మా నాన్ననే చెప్తాను. ఎందుకంటే ఇద్దరిలో ఒకరికొకరు పోటీ పడి పేషెన్స్ లెవెల్ ఉంటుంది. ఇద్దరు చాలా నిదానము అండ్ కోపం అనేది చాలా తక్కువ. నాకు ఒక 20 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నేను కోపం చాలా తక్కువ. 1, 2 ఇలా వేలల్లో పెట్టుకొని నేను లెక్క పెట్టుకొని చెప్పగలను కోపం ఎంత తక్కువ ఇద్దరికి అని. సో అలా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఏ మాత్రం కూడా పనికిరాం అనమాట. సో ఈ హార్డ్ వర్క్ కానీ, పేషెన్స్ కానీ, డెడికేషన్ కానీ, అంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పుకుంటూ దాటుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనం పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోగలమని క్లియర్‌గా చెప్పగలను. అంతెందుకు, మనం గెలిచినప్పుడు గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఎవరు అంటే మొదటి వ్యక్తి నాన్న అని చెప్పగలను. ఎందుకు అంటే మనం ఒక 10 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా, లేదంటే ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్నా, ఏదైనా ఒక మంచి పని చేసినా కూడా ప్రతి ఒక్కరికి, కనిపించిన వాళ్ళకి, దాన్ని తెలిసిన వాళ్ళందరికీ కూడా గొప్పగా, ఆనందంగా, సంతోషంగా చెప్పుకునే వ్యక్తి ఎవరు అంటే నాన్న. అలాగే మనం ఓడిపోయినప్పుడు కూడా మనం భుజం తట్టి నువ్వు గెలవగలవు అనే నమ్మకాన్ని ఇచ్చి దగ్గరికి తీసుకొని హత్తుకునేది ఎవరు అంటే కూడా నాన్న. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు సెన్సిటివ్ అని కూడా చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం అండ్ వెల్ బ్యాలెన్స్డ్ అనమాట. అంటే బాగా బ్యాలెన్స్ చేస్తారు. ఏ కైండ్ ఆఫ్ సీసా అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పడిపోరు. ఎంత నీట్‌గా బ్యాలెన్స్ చేస్తారు అంటే లోపల ఎమోషన్స్ ఉన్నా కూడా బయట అవన్నీ కంట్రోల్ చేసుకొని, మనం భయపడితే డెసిషన్స్ సరిగ్గా తీసుకోకపోతే ఫ్యామిలీ ఏమవుతుంది, పిల్లలకి మనం కాకపోతే ఎవరు అని ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా హోల్డ్ చేసుకొని ఆ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకొని పిల్లలకి ధైర్యం చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా ఎవరో చెప్తే వచ్చేవి కాదు. మన నాన్న స్వతహాగా మన కళ్ళ ముందు ప్రతిరోజు చూసేది అమ్మ, నాన్న దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోగలం. ఎవరైనా మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే మనం ఫస్ట్ బయట వాళ్ళ పేరు చెప్తాము. కానీ మనం మొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏది నేర్చుకున్నా కూడా ఫస్ట్ ఇంట్లో నుంచే మొదలు పెడతాం. మన
మన తల్లిదండ్రులు అనే లేనప్పుడు మనం ఏమీ నేర్చుకోలేం. కాబట్టి ఇక మీదట మీరేమైనా ఎవరైనా చెప్తూ ఉంటే ఫస్ట్ మీ పేరెంట్స్ నేమ్ మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు నేర్చుకుందే మొదట వాళ్ళ దగ్గర, బయట వాళ్ళ దగ్గర కాదు కదా! చిన్నప్పటి నుంచి తన భుజాల మీద మనల్ని కూర్చోబెట్టుకొని మోస్తూ ప్రపంచాన్నంతా చూపిస్తూ ఉంటారు నాన్న. నాకు ఇది ఎప్పుడు బాగా గుర్తుంది అంటే, మేము తిరుమలకి వెళ్ళినప్పుడు ప్రతిసారి నాకు చూపించడానికి అని ఆ పబ్లిక్‌లో నాన్న మునివేళ్ళ మీద నిలబడి కూడా అంతమంది భక్తుల మధ్య చూపించేవాళ్ళు. అలాగే మనం బయటకెళ్ళినప్పుడు నడవలేకపోయినా ఎత్తుకొని భుజాలు తట్టేది, భుజాల మీద కూర్చోబెట్టుకొని ప్రపంచం చూపించే నాన్నని మనం ఒక వయసొచ్చిన తర్వాత చాలా తక్కువ చేసి మాట్లాడతాము. ఇది అస్సలు కరెక్ట్ కాదు. మనందరం పెద్దవాళ్ళు అయిపోయాక కోపాలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఒకసారి నాన్న గురించి ఆలోచించండి. మనకు చేసినవి ఆలోచించండి. ఎన్ని చేసుంటారు, ఎన్ని కష్టాలు పడుంటారు మనల్ని పైకి తీసుకురావడానికి. మనం ఒక మాట కోపంలో మన టెన్షన్స్‌కి వాళ్ళ మీద చూపించేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదు. ఒక వయసొచ్చాక నాన్న చిన్న పిల్లల్లాగా అయిపోతారంట. అంటే వాళ్ళతో పాటు అంటే పసిపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేస్తారో, ఎంత ఇదిగా ఉంటారో అలా నాన్న కూడా అవుతారంట. జనరల్‌గా ఆడవాళ్ళు అవ్వరు. కానీ మగవాళ్ళు పెద్దయిన తర్వాత చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. సో, అది చాలా చక్కగా ముచ్చటేస్తూ ఉంటుంది ఒక్కసారి చూస్తే. సో, ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, కొంతమంది ఆడవాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్సో లేకపోతే పర్సనల్ ఇష్యూస్ ఉంటాయో తెలీదు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వచ్చినప్పుడు తండ్రి గురించి నెగెటివ్‌గా పిల్లలకి చెప్తూ ఉంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవ మనము టాకిల్ చేసుకోవాలనమాట. కానీ వీళ్ళేం చేస్తుంటారు అంటే జనరల్‌గా ఆడవాళ్ళు కోపంతో అది ఎవరికీ చెప్పుకోలేక పిల్లలకి చెప్పేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పిల్లల మనసులో చిన్నప్పటి నుంచి ఆ నెగెటివ్ ఫీలింగ్స్ అనేవి నాటడం వల్ల ఆ పిల్లలకి తండ్రి ఎంత చేసినా కూడా తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అది అక్కడ తల్లి పొరపాటనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు మనం 4 తిట్టుకుంటాము. రేపు భార్యాభర్త ఒకటవుతారు. కానీ అక్కడ చెడు అవుతుంది ఎవరు? తండ్రి. సో, అక్కడ బాధ్యులెవరు? మనమే. కుదిరితే ఒక మంచి మాట చెప్పాలి. అంతేగాని అనవసరంగా తండ్రి గురించి ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళ మనసులు పాడు చేయొద్దు. ఎందుకంటే అది ఎంత ఇంపాక్ట్ ఉందంటే నేను రియల్ లైఫ్‌లో చాలా మందిని చూసున్నాను. సో, పర్సనల్‌గా మనిషి మంచివారైనా కూడా తల్లి సరిగ్గా చెప్పకపోవడం వల్ల, ఉన్నది లేని చెప్పడం వల్ల ఆ తండ్రి మీద నెగెటివ్ ఫీలింగ్స్ అనేవి బాగా అలా పిల్లలకి మనసులో పడిపోతాయి. అది ఎంత మార్చాలనుకున్నా కూడా మారదనమాట. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అని మా నాన్న అడిగినప్పుడు, నాన్న మీ అంత ఓపిక ఉండాలి నాన్న, మీలాగా నవ్వుతూ ఉండాలి నాన్న అని చెప్పాను. సో, మా నాన్న అది బాగా గుర్తుపెట్టుకున్నారు. అలాగే ఇంకొకటి ఎక్స్ట్రా ఇచ్చారు నాకు అడిగిన దానికన్నా కూడా, హార్డ్ వర్క్ అనమాట. ఎంత హార్డ్ వర్క్ అంటే నేను మా ఆయన గురించి గొప్పగా చెప్తున్నాను కాదు. జనరల్‌గా ఆడవాళ్ళకి పేషెన్స్ ఉంటదంటారు. కానీ ఇక్కడ మా ఇంటికొస్తే మేమిద్దరం పేషెన్స్‌తో బాగా ఫైట్ చేస్తుంటాం. ఇద్దరికీ ఓపిక ఎక్కువ. సో, జనరల్‌గా ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మగవాళ్ళకి ఓపిక అనేది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మా నాన్నగారు కానీ, మా వారు నవీన్ కానీ ఇద్దరికీ ఓపిక ఎక్కువ. అలానే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను మా నాన్నలో చూసిన ఫీచర్స్ అంతా కూడా సేమ్ మా ఆయనలో కూడా చూశాను. ఎందుకంటే తనకి కోపం తక్కువ, ఓపిక ఎక్కువ, హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ సంతోషంగా ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారనమాట. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తను సంతోషంగా ఉంటూ పక్క వాళ్ళని సంతోషపెడుతూ ఉంటారు. సో, అది నాకు తెలిసినవి నాన్న గురించి. సో, ఈ ఫాదర్స్ డేని మేము కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అండ్ కొంచెం ఫనీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏంటి అంటే మేమందరం కలిసి ఒక చిన్న మినీ వెకేషన్ ప్లాన్ చేసాం. అంటే లోకల్‌లోనే స్ట్రాబెర్రీ పికింగ్‌కి వెళ్తూ ఉన్నాం అనమాట. సో, ఒక 6 ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యాం. అనుకోకుండా ఇవన్నీ జరిగిపోయాయి. సో, ప్రీ ప్లాన్ ఏమీ లేదు. సో, ఆన్ ద స్పాట్ అనుకుంటాం. సో, అలా వచ్చేసాము అండ్ స్ట్రాబెర్రీ పికింగ్‌కి. సో, ఇప్పటి వరకు మేము స్ట్రాబెర్రీ పికింగ్‌కి వెళ్ళలేదు. అఫ్‌కోర్స్ ఇంట్లో అక్కడ ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ ఇంట్లో కోసుకొని తింటూ ఉంటాం. బట్ ఈసారి కొంచెం బాగుంటుంది మెమరబుల్గా అని చెప్పి అందరం కలిసి ప్లాన్ చేసామన్నమాట. సో, ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ అన్నీ కోసుకున్నాము. అండ్ ఫస్ట్ ఇక్కడ చూడగానే నాకు చెట్లన్నీ కొనేద్దాం అన్నంత వచ్చిందనమాట. ఇప్పటికే మా ఇంట్లో చాలా పాట్స్ ఎక్కువైపోయాయి. సో, ఇలా మంచిగా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అన్నీ తీసుకున్నాం. స్ట్రాబెర్రీ పికింగ్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పొద్దున్నే వెళ్ళండి. మాలాగా మిట్ట మధ్యాహ్నం 12కి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే అయిపోయాక చిన్నవి మిగిలాయి. కానీ టేస్ట్ ఎంత బాగుందంటే, ఎంత సాఫ్ట్గా ఉందంటే, స్టోర్ బాట్వి జనరల్గా మనకు కొంచెం కొరుకుతుంటే అది తెలుస్తుంది. బట్ ఇది జ్యూసీగా తీయగా ఎంత బాగుందంటే అంత బాగా నచ్చింది. సో, చక్కగా అన్నీ కోసేసుకొని ఒక బాస్కెట్ నిండా అనమాట. సో, ఇక్కడ మా వాడు నాకేం చెప్తున్నాడంటే, మా వాడు అంటే మా లక్కీ అనమాట.
సో నేను బాస్కెట్ ఆల్మోస్ట్ 3/4 ఫిల్ చేస్తాము వాడు హెల్ప్ అడిగితే. తర్వాత ఇంకొక 1/4 మిగిలింది. సో నేను అక్కడ ఫిల్ చేస్తుంటే మా వాడొచ్చి ఒక సెంటెన్స్ చెప్పాడు. నాకు మైండ్ బ్లో అయిందనమాట ఆ టైంలో. అమ్మ ఇంకా ఎక్కువ కొయ్యొద్దు, ఎందుకంటే అందరికీ కావాలి, మనమే అన్నీ కోసేసుకుంటే ఎలా, మిగతా వాళ్ళు కూడా కావాలి కదా, వాళ్ళు సాడ్ ఫీల్ అవుతాను. అయ్య బాబోయ్ వీడు ఇంత దూరం ఎలా ఆలోచిస్తున్నాడు, ఒరే అక్కడ మనకు ఆల్రెడీ 1/4 ఇంకా ఉందిరా, మనం దానికి పే చేసామంటే లెట్ ఇట్ బీ అమ్మ, వాళ్ళకు కూడా తినని, వాళ్ళకు కూడా ఉండని, వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలి కదా అని చెప్పి. సో పిల్లలు యాక్చువల్లీ ఎంత దూరం ఆలోచిస్తారో ఒక్కసారి అర్థమే కాదు. ఇక్కడ ఇవి నేను చెప్పించిన మాటలు కూడా కాదనమాట. సో ఎంత బాగున్నాయంటే బెర్రీస్ అంత బాగా దొరికినాయి, గుత్తులుగా కోసేసుకున్నాం. అఫ్కోర్స్ తినడానికి లేదు, ఎందుకంటే కొంచెం కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు బగ్స్ కోసం అని చెప్పి అన్నారు. సో అక్కడ ఏం తినకుండా వచ్చాం, అంత జ్యూసీగా ఉన్నాయి. సో మంచిగా ఇంటికి వచ్చేసాక పిల్లలు వాళ్ళ హడావాళ్ళలో వాళ్ళు ఉన్నారు, మా గోల్లో మేము ఉన్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వెజిటేరియన్స్ అందరికీ కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ అరేంజ్ చేశారు, అండ్ నాన్ వెజిటేరియన్స్కి ఏదో పలావ్ చేశారు, దాని పేరు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. సో మంచిగా లొట్టలు వేసుకుంటూ తినేసాం. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు బయటకు వెళ్ళేసి వచ్చారు, వాళ్ళు వచ్చే లోపల ఈసారి మేము ఫస్ట్ తినేసాం అనమాట. దాని తర్వాత చక్కగా పిల్లలకు పెట్టాం. అలా ఏదో విందు భోజనాలు కూర్చొని తిన్నట్టు పాపం వాళ్ళందరికీ మంచిగా కూర్చొని తింటుంటే మేము పైన కూర్చొని సెటైర్లు వేస్తూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత కేక్ కటింగ్ చేసాము. ఇక్కడ మూకుమ్మడిగా కేక్ కటింగ్ జరిగింది ఫాదర్స్ డేకి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి, కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. అఫ్కోర్స్ కైండ్ ఆఫ్ మెమరబుల్ మూమెంట్ కూడా. సో ఇక్కడ వచ్చింది నాకు డైరెక్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకోవడానికి లేదు. సో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట, పేరుకి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఎంత బాగా కలిసిపోయారంటే అంత బాగా కలిసిపోయారు. అండ్ ఈ సర్కిల్తో కలిస్తే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇండియాలోనే ఉన్నాము అనే ఫీలింగ్ వస్తుంది అనమాట, అంత సందడిగా ఉంటుంది. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ఒకరి ఇంట్లో వంట చేసుకుంటే అందరూ కలిసి కూర్చొని తింటారనమాట. ఏ ఈవెంట్ అయినా సరే అందరూ కలిసికట్టుగా ఉండి ఆ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఒక కుటుంబం లాగా ఉంటారని చెప్పుకోవాలి, మోర్ దెన్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మంచి ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేసేందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా 3 ఫ్యామిలీస్ మిస్ అయ్యి, ఇంకా వాళ్ళు కూడా ఉండుంటే ఎంత బాగుండేదంటే కైండ్ ఆఫ్ మినీ ఈవెంట్ లాగా అనిపించేది. సో అంత సందడిగా ఉంటుంది అనమాట. ఇక్కడ శివ్ గారు కానీ, హరి గారు కానీ, సురేష్ గారు కానీ, అండ్ సతీష్ శ్యామల గారు, సో వీళ్ళందరూ కూడా ఎంత బాగా కలిసిపోతారంటే ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో అంటే అంత బాగా కలిసిపోయారు. అఫ్కోర్స్ మేము రీసెంట్గా కలిసాము. సో ఇంత చిన్న షార్ట్ టైంలోనే బాగా కలిసిపోయారు. సో ఇలా చేసుకున్నాం అనమాట మేము ఫాదర్స్ డే సెలబ్రేషన్స్. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకొకటి ప్లాన్ చేసాం. సో పిల్లలతో ఆశీర్వదించి అక్షంతలు వేయడం, కాకపోతే కొంచెం సెంటీగా అనిపించి సో అబ్బాయిలందరూ వద్దులేండి మళ్ళీ ఇంకొక రోజుకి పోస్ట్పోన్ చేసుకుందాం అని చెప్పడంతో ఆగిపోయాం. సో పిల్లలు ఇలా సాయంత్రం ఆడుకున్నారు. సో పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందంటే నాకు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు అసలు వీళ్ళు, రేపు అనే ఆలోచన లేకుండా సంతోషంగా గడిపేస్తున్నారు అనిపిస్తుంది. ఆ మూమెంట్లో అయితే ఫస్ట్ వాళ్ళు అలా రోల్ డౌన్ అవుతూ ఉంటే కింద ఎక్కడ పడతారో, ఎక్కడ చేతులు కట్టుకుంటారో, ఎక్కడ డ్రెస్సులు మాసిపోతాయి అనే ఆలోచనలు మనకు వస్తానంట, కానీ వాళ్ళకి మాత్రం అలా అనిపించదు. సో ఇది లైఫ్ అంటే అనిపిస్తుంది. సో పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత మా వాడు గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారు ఫాదర్స్ డే స్పెషల్గా. ఈ వీడియో మా నాన్నకి, మా అన్నయ్యకి, మా వారికి, మా మామయ్య గారికి, అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ ఫర్ యూ. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ రాజీ అమ్మజని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే.